హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. హౌ టు డిటర్మైన్ యువర్ ఫేస్ షేప్స్. సో మనం లాస్ట్ వీడియోలో స్కిన్ టైప్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు షేప్స్. సో దీని వల్ల మనకి యూజెస్ ఏంటి? సో టైప్స్ వల్ల మనం మేకప్ ఎట్లా చేయాలి ఏంటి అన్నది, సో ఆయిల్ స్కిన్ టోన్ ఉంటుందా, ఏ స్కిన్ టైప్స్ గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు షేప్స్ కూడా. సో షేప్స్ ఎందుకు యూజ్ అవుతుంది మనకి అని అంటే, మేకప్ చేయాలి అన్నా, హెయిర్ స్టైల్స్ వేయాలి అన్నా కూడా సో మనకి షేప్స్ అనేవి ఇంపార్టెంట్. మనం ఫస్ట్ క్లయింట్ ఫేస్ చూడగానే సో వాళ్ళ ఏ స్కిన్ టోన్ ఉంది, ఏ స్కిన్ షేప్ ఉంది, సో ఇవే మనం ఐడెంటిఫై చేస్తాము. సో ఈ రోజు మనం ఈ టాపిక్ తెలుసుకుందాము. సో దానికంటే ముందు మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూసుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మనకి ఇప్పుడు స్కిన్ షేప్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది. సో మనకి షేప్స్ అనేవి 6 గా ఉంటుంది. సో ఇవి ఏంటి ఇప్పుడు ఇవి చూద్దాము. ఫేస్ షేప్స్ లో మనకి 6 షేప్స్ ఉంటాయి. సో ఇందులోనే మనకి ఓవల్, రౌండ్, స్క్వేర్, హార్ట్, డైమండ్ అండ్ ఆబ్లాంగ్. సో ఈ మనకి ఫేస్ షేప్స్ లో 6 షేప్స్ అనేటివి ఉంటాయి. సో మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? పర్సన్ ని చూడగానే వాళ్ళ ఫేస్ రౌండ్ ఉంది అని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. సో స్క్వేర్ ఉన్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి, హార్ట్ ఉన్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి, సో ఇప్పుడు మనము దాని గురించి తెలుసుకుందాం. ఫేస్ షేప్ ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ మనం చూసేది ఒక పర్సన్ కి ఫోర్ హెడ్, చీక్స్, జా లైన్. సో లెంత్ విత్ దాన్ని బట్టి మనము ఫేస్ ఏ షేప్ లో ఉంది అని చెప్పి మనం మెజర్మెంట్ చేస్తాము. సో దీంట్లో ఫస్ట్ లెంత్ అండ్ విత్, మనకి ఫోర్ హెడ్ ఎంత ఉంది, సో చిన్ బోన్స్ ఎంత ఉంది, జా లైన్ ఎంత ఉంది, సో దాన్ని బట్టి మనం ఈ ఫీచర్స్ ని బట్టే మనము ఫేస్ షేప్ అనేది చూస్తాము. సో నెంబర్ 1 ఓవల్. ఓవల్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో వాళ్ళకి లాంగ్ ఫేస్ ఉంటుంది. ఓవెల్ అని అంటే ఇలా ఈ సైజ్ లో అంటే ఈ షేప్ లో ఉంటుంది ఓవెల్ అంటే. సో వాళ్ళకి ఫోర్ హెడ్ లాంగ్ ఉంటుంది. ఇక్కడ ఫోర్ హెడ్, ఇక్కడ చిన్ కంటేను ఇక్కడ ఫోర్ హెడ్ అనేది లాంగ్ ఉంటుంది. ఫోర్ హెడ్ లాంగ్ దెన్ చిన్న. ఇంకా నెక్స్ట్ కర్వ్ జా లైన్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళ ఫేస్ చూడగానే ఓకే వీళ్ళది ఓవల్ షేప్ ఫేస్ షేప్ అని చెప్పి మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఏ ఫేస్ షేప్ మనం ఐడెంటిఫై చేయాలి అన్నా కూడా మెయిన్ గా మనం అబ్జర్వ్ చేయాల్సింది జా లైన్స్, చీక్స్ అండ్ ఫోర్ హెడ్. సో దీన్ని బట్టి మనము షేప్స్ అనేవి మెజర్మెంట్ చేస్తాము. సెకండ్ రౌండ్ ఫేస్. సో ఇలాంటి ఫేస్ షేప్ ఉన్న వాళ్ళని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. రౌండెడ్ ఫేస్ ఉంటుంది వాళ్ళకి, చీక్స్ ఉంటాయి, ఫోర్ హెడ్. సో ఫేస్ అంతా కూడాను సిమిలర్ గా ఈవెన్ గా ఉంటుంది. ఏది ఎక్కువ తక్కువగాను, చీక్స్ కానీ చిన్ కానీ ఎక్కువ తక్కువగాను ఏమీ ఉండదు. సో దాన్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళ ఫేస్ రౌండ్ గా ఉంటుంది. సో దాన్ని మనం రౌండ్ ఫేస్ అని అంటాం. నెక్స్ట్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ మనకి డబ్బా షేప్ లో అంటాం కదా, సో అలా ఉంటుంది ఫేస్. లాంగ్ ఫేస్ ఉంటుంది. సో అన్ని ఇంకా ఫోర్ హెడ్ కానీ, చీక్స్ కానీ, జా లైన్ కానీ. సో మనకి ఇప్పుడు ఓవల్ అయితేను, దెన్ నెక్స్ట్ ఇప్పుడు రౌండ్ ఫేస్ చూసాము. రౌండ్ ఇట్లా రౌండ్ గా ఉంటుంది రౌండ్ ఫేస్. సో స్క్వేర్ ఫేస్ అయితే మనకి ఇలా డబ్బా షేప్ లో ఉంటుంది. సో మనకి చీక్స్ కానీ, ఇక్కడ జా లైన్ కానీ, చిన్న కానీ, సో డౌన్ కి ఉండడము, పైకి ఉండడము, ఎక్కువ తక్కువ ఉండకుండా సో ఫేస్ మనకి డబ్బా షేప్ లో ఉండేదాన్ని మనము స్క్వేర్ షేప్ అని చెప్పేసి అంటాము. ఫేస్ స్క్వేర్ షేప్ అని చెప్పి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ హార్ట్ షేప్. సో హార్ట్ షేప్ లో మనకి ఫేస్ ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ ఫోర్ హెడ్ చాలా చిన్నగా వస్తుంది. ఇక్కడ మనకి ఫోర్ హెడ్ చాలా చిన్నగా ఉంటుంది. ఈ చీక్ బోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అవుట్పుట్ అనేది మనకి బయటికి కనిపిస్తుంది. చీక్స్ అనేవి అవుట్పుట్ బయటగా కనిపిస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ చిన్ దగ్గరికి వస్తేను మళ్ళీ ఫోర్ హెడ్ ఎంత ఉందో సో చిన్ను కూడా అంతే. సో మనకి ఇక్కడ ఫోర్ హెడ్ తక్కువగా ఉంటుంది, చిన్న తక్కువగా ఉంటుంది. సో మనకి ఇవి మాత్రం ఎక్కువగా ఉంటాయి. అండ్ హెయిర్ మనకి చూసినట్టయితే హెయిర్ ఇక్కడ వరకు ఉంటుంది. కొంతమందికి ఇక్కడ గ్యాప్ వస్తుంది, హెయిర్ ఇక్కడ వరకు ఇట్లా వస్తుంది. సో అలాంటి వాళ్ళని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళ ఫేస్ షేప్ వచ్చేసి హార్ట్ అని చెప్పి. ఓకేనా? ఇప్పుడు నెంబర్ 5 డైమండ్. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి?
సో హై చీక్ బోన్స్. అండ్ ద నెక్స్ట్ ఫోర్ హెడ్ అండ్ చిన్. మనకి ఫోర్ హెడ్ అండ్ చిన్న చాలా చిన్నగా ఉంటుంది. సేమ్ యాజ్ యూజువల్ బోన్స్ ఎక్కువ అవుట్లైన్ అనేది బయటికి వస్తుంది. సో ఇలా ఉంటుంది ఫేస్ షేప్. ఈ చీక్స్ అనేవి సో బయటికి వస్తుంది. సో ఇంకా ఫోర్ హెడ్ అండ్ చిన్న చాలా చిన్నగా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. కొందరికి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇలా ఉంటుంది, దెన్ నెక్స్ట్ ఇక్కడ వెడల్పు వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఇలా షేప్ గా వస్తుంది. సో వాళ్ళని మనము డైమండ్ ఫేస్ షేప్ కింద కన్సిడర్ చేస్తాము. సో మనకి చీక్స్ అనే మనం ఈజీగా ఓన్లీ చీక్స్ గుర్తు పెట్టుకుంటే మనం డైమండ్ ఫేస్ షేప్ ఏంటి అన్నది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దెన్ నెక్స్ట్ లాస్ట్ అబ్లాంగ్. అబ్లాంగ్ అంటే మనకి ఓవల్ కన్నా ఇంకా పొడుగు ఉన్న ఫేస్ వాళ్ళని అబ్లాంగ్ అని చెప్పి అంటాము. సో దాంట్లో మనకి ఫేస్ లెంత్ అండ్ జాలైన్ అండ్ చిన్న సేమ్ లెంత్ ఉంటుంది. సో కానీ ఓవెల్ కంటే పెద్దగా ఉన్నదాన్ని మనం అబ్లాంగ్ అని చెప్పి అంటాము. చాలా పొడుగుగా ఉంటుంది ఫేస్. సో చిన్న జా లైన్. సో సేమ్ మనం స్క్వేర్ ఎలా అయితే చెప్పుకున్నామో సేమ్ అలాగే రౌండ్ కంటే ఎక్కువగా ఉన్న దాన్ని మనము అబ్లాంగ్ అని చెప్పి అని అంటాము. ఇలా ఈ షేప్ లో ఉంటుంది. సో ఓవెల్ కంటే ఇంకా పెద్దగా ఉంటుంది, పొడవు ఫేస్ అంటాం కదా. సో అలాంటి వాళ్ళని మనము అబ్లాంగ్ ఫేస్ షేప్ అని చెప్పి అంటాము. సో మనకి ఫేస్ షేప్స్ అయితే ఇవి. ఫేస్ షేప్స్ బట్టి మనము హెయిర్ స్టైల్స్ వేయొచ్చు, మేకప్ వేయొచ్చు. సో ఇవన్నీ చూసుకునే ముందు మనము స్కిన్ టైప్ ఏంటి వాళ్ళకి, ఫేస్ షేప్ ఏంటి, సో ముందు ఇవే కన్సిడర్ చేసుకుంటాం. అండ్ షేప్ ఎలా ఐడెంటిఫై చేస్తాం మనము అని అంటే మన ఫేస్ యొక్క ఫీచర్స్ ని అవుట్పుట్ బట్టి మనము ఫేస్ షేప్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. సో దాన్ని బట్టి మనం మేకప్ అయినా హెయిర్ స్టైల్ అయినా మనము ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం. ఓకేనా?